నమస్కారం అండి, నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను. డాట్ నమస్కారం అండి, నేను ధర్మేందర్ కార్ ట్రాక్స్ మినిస్టర్ రోడ్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను నా సన్ ఈశ్వర్ మేమిద్దరు కలిసి ఈ వెహికల్ కంప్లీట్గా డెమో ఇవ్వబోతున్నాము. ఇది బ్రాండ్ న్యూ షిఫ్ట్. ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ వెహికల్ని కంప్లీట్గా దీన్ని హై ఎండ్, ఇది మోర్ దెన్ హై ఎండ్ అని చెప్పొచ్చు. ఆ విధంగా మనం చేసాము. రండి మనం చూద్దాం. వెహికల్లో నార్మల్ హాలోజన్ బల్బ్ అనేది వచ్చింది. సో మనకు రోడ్లో లైటింగ్ బాగా బ్రైట్గా రావాలని మనం ఏం చేసామంటే ఈ వెహికల్లో హెడ్ లైట్లో మనకు ఎల్ఈడి బల్బ్ అనేది వేసాము. ఇక్కడ చూడండి, ఇది హెడ్ లైట్ ఎల్ఈడి బల్బ్. ఇది మనకు వారంటీతో పాటు వస్తుంది. సో రోడ్లో మంచి బ్రైట్ లైట్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఫోగ్ లైట్ కూడా ఇన్స్టాల్ చేసాము. ఈ ఫోగ్ లైట్ పెట్టడం వల్ల మనకు లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి, కార్నర్లో డ్యామేజ్ కాకుండా ఈ కార్నర్లో బంపర్ ప్రొటెక్టర్ అనేది పెట్టాము. సో 4 సైడ్లో ఈ బంపర్ ప్రొటెక్టర్ పెట్టాము. ఈ బంపర్ ప్రొటెక్టర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వెహికల్కి మనం ఎటువంటి డ్యామేజ్ అనేది కార్నర్లో కాకుండా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మంచిగా లుక్ కూడా కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకు సైడ్ బీడింగ్, ఈ సైడ్ బీడింగ్ పెట్టడం వల్ల పక్కన మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు పక్కన వెహికల్ ఏమైనా ఉన్నా, అలాగే పక్కన ఏమైనా వస్తువు ఉన్నా తగలకుండా ఉండడానికి మనం ఒక సైడ్ బీడింగ్ అనేది పెట్టాము. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ డోర్ హ్యాండిల్ క్రోమ్, దీంట్లో నార్మల్ ప్లెయిన్ వచ్చింది. సో మనం డోర్ హ్యాండిల్ క్రోమ్ పెట్టాము. అలాగే ఇక్కడ మనకు లోపల చూడొచ్చు, ఇక్కడ ఫింగర్ గార్డ్ అనేది పెట్టాము. ఈ ఫింగర్ గార్డ్ పెట్టడం వల్ల మనకు గోర్లు ఏమైనా ఉన్నా స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. దీనికి చూడండి, ఇక్కడ డోర్ వైజర్ పెట్టాము. ఈ డోర్ వైజర్ అనేది క్రోమ్ లైన్ డోర్ వైజర్ అనేది మనం పెట్టాము. ఇది కంప్లీట్గా డోర్ వైజర్ వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో మనకి యూజ్ అవుతుంది. వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక 2 ఇంచెస్ వరకు గ్లాస్ని మనం దించుకోవడం వల్ల మనకేంటంటే సఫకేషన్ అనేది రాదు. ఇది క్రోమ్ లైన్ డోర్ వైజర్ అనేది మనమే పెట్టాము. అలాగే ఇక్కడ లోవర్ గార్నిష్ పెట్టాము. ఈ లోవర్ గార్నిష్ పెట్టడం వల్ల మనకు ఆ లోపల రబ్బర్ బీడింగ్ అనేది ఉంటుంది. అది హార్డ్ అవ్వకుండా ఒక మంచి ఎలిగెంట్ లుక్ రావడానికి ఒక లోవర్ గార్నిష్ అనేది పెట్టాము. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు బండిని కంప్లీట్గా ఇది వైట్ కలర్ వెహికల్, అంతే కదా. ఇప్పుడు వైట్ కలర్ వెహికల్ని మనం డ్వెల్ కలర్గా మార్చాము. ఏ విధంగా ఇప్పుడు చూడండి, కంప్లీట్గా హాఫ్ టు హాఫ్, అక్కడ బ్యాక్ చూడండి, ఈ మొత్తం పార్ట్ హాఫ్ పార్ట్ని బ్లాక్ చేసాము. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది దీంట్లో మనం తీసుకెళ్ళాము. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు, కింద ఒక వెహికల్కి నార్మల్ షోరూమ్ నుంచి రిమ్స్ అనేది వచ్చాయి. దాన్ని ఒక మంచి ఒక లుక్ రావడానికి మనకు ఒక వీల్ కవర్ అనేది కూడా పెట్టాము. జనరల్గా ఏంటంటే బడ్జెట్ వైజ్ చూస్తే అలై వీల్స్ కూడా వేసుకోవచ్చు. సో కాబట్టి నెక్స్ట్ సార్ అలై వీల్స్ కూడా కస్టమర్ వేసుకుంటాను. టెంపరీగా మనకు లుక్ కొరకు అనేది ఇప్పుడు వీల్ కవర్ అని చూసాం కదా. దాంతోపాటు ఇక్కడ మడ్డు పడకుండా ఒక మడ్ ఫ్లాప్ కూడా మనం దీంట్లో వేయడం జరిగింది. ఇది వెహికల్ బేసిక్ వెహికల్ కాబట్టి నార్మల్ మిర్రర్ దీంట్లో వచ్చింది. మనం ఏం చేసామంటే ఈ మిర్రర్కి చూడండి ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అనేది పెట్టాము. సో షోరూమ్ నుంచి నార్మల్ మిర్రర్ అనేది వచ్చింది. సో మనం ఆ మిర్రర్ని రిమూవ్ చేసేసి దీనికి ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అలాంగ్ విత్ రిమోట్ కనెక్షన్. ఇప్పుడు మీరు చూడండి, ఈ రిమోట్తో మనం ఒకసారి లాక్ చేయగానే మిర్రర్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం సేమ్ రిమోట్తో అన్లాక్ చేయగానే మిర్రర్ ఓపెన్ అవుతుంది. సో మనం చేతిలో క్లోజ్ చేయాల్సిన అవసరం అనేది పడకుండా ఈ విధంగా ఫిట్ చేసాము. వెహికల్ కి మనం డాంపింగ్ అనేది చేసాము. ఈ డాంపింగ్ చేయడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు,
ఇక్కడ డాంపింగ్ చేయలేదు. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు డాంపింగ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అంటారు. ఈ కంప్లీట్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ ఆర్ దీన్ని బైక్ ప్రొటెక్షన్ గార్డ్ అని అంటారు. దీనివల్ల ఏమేమి యూజ్ అవుతుంది మనకు చెప్పు ఒకసారి. వెనకాల వెహికల్ ఏమైనా వచ్చి తగలకుండా ఉంటుంది. అలాగే మనకు సిటీలో నడిపేటప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది దీనికి. అలాగే ఇది 100% లోపల స్టీల్, దాని మీద ఒక బ్లాక్ కోటింగ్ అనేది వేశారు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ వెహికల్ మొత్తం కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్తోనే వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు రియర్ ప్రొటెక్షన్ స్టీల్ వేస్తే బాగుంటుంది కాబట్టి స్టెయిన్లెస్ స్టీలే బ్లాక్లో మనం వేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ 360 డిగ్రీ కెమెరా. ఇప్పుడు మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 360 కెమెరా గురించి చూద్దాము. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మీకు యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ సర్వం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 360 డిగ్రీ కెమెరా కూడా మనం దీంట్లో డ్రోన్ వ్యూగా చూడవచ్చు. ఇప్పుడు దాని గురించి మనం డెమో ఇస్తున్నాము, రండి చూద్దాం. ఇవి మనం ఇక్కడ చూడొచ్చు 360 డిగ్రీ కెమెరాస్ మనం ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసాము. ఫస్ట్ కెమెరా ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అలాగే ఇక్కడ మీరు ముందు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సెకండ్ కెమెరా మేము ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అలాగే ఇక్కడ థర్డ్ కెమెరా, ఇది ఫోర్త్ కెమెరా. ఇది 360 అంటే ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్. ఇది 360 డిగ్రీస్ కెమెరా. మనం 360 కెమెరా అనేది దీనిలో ఇన్స్టాల్ చేసాము. మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ ఫ్రంట్ 2 కాంపోనెంట్ స్పీకర్స్ అలాగే బ్యాక్ 2 కోఎక్సెల్ స్పీకర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం మేము. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది కంప్లీట్ ఫ్రంట్ వ్యూ, ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. అలాగే ఇది కంప్లీట్ బ్యాక్ వ్యూ, వెనకాల ఏముందనేది కనబడుతుంది, ఫ్రంట్ ఏముంది కనబడింది. ఇది ఏదైతే ఉందో మనకు దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ మనిషి వచ్చి నిలబడింది మనకి ఇక్కడ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఇప్పుడు మనం టోటల్గా 360 డిగ్రీ వ్యూకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ కంప్లీట్ దిస్ ఇస్ కాల్డ్ డ్రోన్ వ్యూ. మనం దీంట్లో డైరెక్ట్గా మనం ఇప్పుడు దీంట్లో యూట్యూబ్కి వెళ్ళి మనం దీంట్లో ఒక సాంగ్ విందాం. సౌండ్ సిస్టమ్ కూడా ఎలా ఉందో తెలుస్తుంది. ఏమంటా ఈశ్వర్? ఎస్ డాడ్. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే, గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే. ఇప్పుడు మనం యూట్యూబ్ చూసాము. అలాగే దీనిలో మనకు నావిగేషన్ కూడా ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. మనం ఇక్కడి నుంచి ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా కూడా మనకు మ్యాప్స్, డైరెక్ట్గా మ్యాప్స్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఇక్కడ పోయి కార్ ట్రాక్షన్ కొడదాం. వచ్చేసింది. ఇప్పుడు మనం మన వర్క్షాప్ నుంచి కార్ ట్రాక్స్ అనేది చూడండి, మనకి ఇమీడియట్లీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి. సో మన వర్క్షాప్ నుంచి షాప్కి ఎంత దూరం అనేది ఇక్కడ క్లియర్గా నావిగేషన్లో 3 minutes మనం పక్కన ఉన్నాం కాబట్టి సో ఇటు వెళ్ళి అటు వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఈ వెహికల్లో యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ అన్నీ మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంటర్నల్ యాక్సెసరీస్కి వెళ్తున్నాము. లోపల కంప్లీట్ ఫుల్ బాడీ మ్యాట్ అనేది వేసాము. సో 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మ్యాట్. దానివల్ల ఏంటంటే మనకు పొరపాటు ఏదైనా వాటర్ గిటర్ పడితే కూడా కింద వాటర్ స్మెల్ రాదు, డస్ట్ అట్రాక్ట్ కాదు. దీని 100% పీవీసీ ఫుల్ మ్యాట్ అని అంటారు. కంప్లీట్ మ్యాట్ ఇది ఇంక్లూడింగ్ డిక్కీ వస్తుంది. ఈ బండ్లో మనం ట్రే మ్యాట్ కూడా పెట్టాము. ఈ ట్రే మ్యాట్ పెట్టడం వల్ల డస్ట్ ఏమైనా ఉన్నా కూడా మనం దీనిలోనే పడుతుంది. అలాగే మనం తీసి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని 4D మ్యాట్ అంటారు. ఇది యాంటీ స్కిడ్ స్టీరింగ్ కవర్. ఈ స్టీరింగ్ కవర్ మనకు వేయడం వల్ల మనం లాంగ్ డ్రైవ్లో
మనం లాంగ్ వెళ్ళేటప్పుడు మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, స్కిడ్ అవ్వదు, అలాగే చేతికి చెమట కూడా రాదు. అలాగే ఇప్పుడు లోపల ఒక ఆమ్రెస్ట్ అనేది మనం వేసాము. ఇక్కడ చూడండి, ఈ షోరూమ్ నుంచి ఆమ్రెస్ట్ రాలేదు. సో ఇట్లా పెట్టడం వల్ల మనకి ఇద్దరు చేయి పెట్టుకోవచ్చు. దాని లోపల చిన్న వ్యాలెట్ బాక్స్ లాగా ఉంది, దాని లోపల మనం ఏదైనా ఫోన్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూశారు కదా, సో మనం కంప్లీట్ బ్రాండ్ న్యూ వెహికల్, ఇంటర్నల్ యాక్సెసరీస్ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ కంప్లీట్గా చేసాము. సో మనం రెగ్యులర్గా ఎలాంటి వెహికల్ అన్నా కానీ ఓల్డ్ న్యూ అన్ని రకాల వెహికల్కి అన్ని రకాల యాక్సెసరీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. सर कंग्रेचुलेशंस सर, कंग्रेचुलेशन सर. आप हमारे कार ट्रैक्स को कैसा विजिट करें, एक 2 वर्ड्स. एक्चुअली मैं यूट्यूब चैनल देख रहा था, उसमें कार ट्रैक्स का देखा सर का वीडियोस था. सो आई लाइक द वीडियोस एंड आई फेल्ट द क्वालिटी इज वेरी गुड. दैट इज द रीजन आई केम ओवर. सो अभी आप गाड़ी लाने के बाद में आपको माइंड में है ना, आप मेरे गाड़ी ऐसा रहना कुछ खाब सोच के आए थे. आप लाते को एकदम बेर गाड़ी था, अब उसके एकदम हम दुल्हन जैसा बना दिया ना. हाउ यू फील, आपको कैसा लग रहा बोलिए. आई एम 100% सेटिस्फाइड. काम बहुत अच्छा हुआ है. द वर्क इज वेरी गुड. Definitely I'll tell my friends also about this. राइट सर, थैंक यू वेरी मच, थैंक्स अ लॉट. थैंक यू वेरी मच सर. सर आप कहाँ से आए. आप कहाँ मैं से? सनत नगर से. योर गुड नेम सर. डॉक्टर शबीर. डॉक्टर साहब, थैंक यू वेरी मच. राइट सर.